ఈ సందర్భంగా కలవడం చాలా హ్యాపీగా ఉంది. ఇట్లాంటి కార్యక్రమాలు అటెండ్ హీరా గ్రూప్ను తెర వెనుక ఆడిస్తున్నదెవరు? హీరా గ్రూప్ ద్వారా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వసూలు చేసిన వేల కోట్ల డబ్బు, గల్ఫ్ దేశాల్లోని ఉద్యోగులను మోసగించిన సొమ్ము ఏ విధంగా దేశం దాటింది? హీరా గ్రూప్ న్యాయవాది వినీత్ దండా విదేశీ కంపెనీల్లోకి నిధులెక్కడి నుంచి వెళ్లాయి? హీరా గ్రూప్ దందాలో తెర వెనుక పెద్దలపై ఏబిఎన్ స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కేవలం ఒక మతం వారిని టార్గెట్ చేసి వేల కోట్ల రూపాయలు వసూలు చేసిన హీరా గ్రూప్ నిర్వాహకురాలు నవహీరా షేక్ తెర మీద కనిపించే పాత్ర మాత్రమేనని అనుమానాలు మిన్నంటున్నాయి. నవహీరా షేక్ పై ఆరోపణలు వచ్చిన తొలి దశలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కానీ, రాష్ట్రంలోని పోలీసులు కానీ చురుకుగా వ్యవహరించి ఉంటే ఈ స్థాయిలో మోసం జరిగి ఉండేది కాదు. హీరా గ్రూప్ లావాదేవీలకు సంబంధించిన కీలకమైన హార్డ్ డిస్క్ మాయమైందనే విషయం ప్రస్తుతం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ పోలీసులు నవహీరాపై హీరా గ్రూప్ మోసానికి సంబంధించి తొలి కేసు నమోదైన వెంటనే అరెస్ట్ చేయకుండా ఆమెకు టైం ఇవ్వడంతో రికార్డులు మాయమయ్యాయి. దాదాపు 1500 కోట్ల రూపాయల డబ్బు దేశం దాటి వెళ్లిందనే విషయం బయటకు పొక్కడంతో కేసు దర్యాప్తు అధికారులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హీరా గ్రూప్ మోసం తీవ్రతను అంచనా వేయడంలో హైదరాబాద్ పోలీసులు విఫలమవ్వడం లేదా పెద్దల ఒత్తిళ్లకు తలొగ్గడంతోనే డబ్బు దేశం దాటిపోయిందని బాధితులు వాపోతున్నారు. నవహీరా షేక్ సోదరుడు ఇస్మాయిల్ షేక్ ఈ కంపెనీలో ఒక డైరెక్టర్. హీరా గ్రూప్ కంపెనీల మీద బంజారాహిల్స్, కూకట్పల్లి పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైన వెంటనే బాధితులకు డబ్బు ఇప్పించి వారి నోళ్లు మూయించడానికి కొందరు పెద్దలు రంగంలోకి దిగారు. అదే సమయంలో పోలీసులు నవహీరా ఇతర డైరెక్టర్లను కట్టడి చేయాలన్న విషయాన్ని ఉద్దేశ్యపూర్వకంగా విస్మరించడంతో ఇస్మాయిల్ షేక్ దేశం దాటి ఆఫ్రికాకు పారిపోయాడు. ఇతను దాదాపు 1000 కోట్ల రూపాయల వరకు దేశం దాటించాడని సమాచారం. ఇదే పంథాలో నవహీరా బినామీ అయిన ఖాజా నయీముద్దీన్ సైతం ఆమె అరెస్టు తర్వాత దాదాపు 500 కోట్ల రూపాయలను దేశం దాటించి ప్రస్తుతం దుబాయ్లో తలదాచుకున్నాడని పోలీసు వర్గాలకు ఉప్పందింది. ఇక నవహీరా షేక్ తరపున గల్ఫ్ దేశాల్లో చక్రం తిప్పుతున్న అర్షద్ బషీర్ మదాని పోలీసులు అప్రమత్తంగా లేకపోవడంతో గత నెలలో దేశం దాటి టొరంటో పారిపోయినట్లు సమాచారం. ఇతను పెద్ద మొత్తంలో డబ్బు దేశం దాటించాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నవహీరా షేక్ అరెస్టు తర్వాత బినామీలు, ఇతర డైరెక్టర్లపై దృష్టి సారించాల్సిన పోలీసు యంత్రాంగం కొందరు పెద్దల ఒత్తిడితో నిస్సహాయ స్థితికి చేరడంతో వీరంతా దేశం వదిలి పారిపోయారని బాధితులు ఆరోపిస్తున్నారు. నవహీరాను ఢిల్లీ వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చిన హైదరాబాద్ పోలీసులు దాదాపు 160 బ్యాంక్ ఖాతాలు ఆమె ఆపరేట్ చేస్తున్నట్లు గుర్తించారు. వాస్తవానికి కేసు నమోదైన తర్వాత అరెస్టుకు దాదాపు 3 నెలల సమయం పట్టడంతో ఈలోపు ఆ ఖాతాల్లోని సొమ్ము ఖాళీ అయింది. 160 ఖాతాల్లో కూడా అత్యధికం ఇండస్ ఇండ్ బ్యాంకు శాఖల్లో ఉన్నాయి. ఈ ఖాతాల్లో విచిత్రాలు బయటపడుతుండటంతో దర్యాప్తు అధికారులు ప్రస్తుతం తలపట్టుకున్నారు. చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద నవహీరా షేక్ బ్యాంకు లావాదేవీలు నిర్వహించడం ఆమె చతురతకు, బ్యాంక్ అధికారుల లాలూచీ వ్యవహారాలకు పరాకాష్ఠగా నిలుస్తోందని ఈ కేసులో వేలు పెట్టిన ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు గుర్తించారు. నవహీరా షేక్ తరపున కేసును వాదించిన సుప్రీంకోర్టు న్యాయవాది వినీత్ దండా హఠాత్తుగా ఆమె కేసుల నుంచి తప్పుకోవడం వెనుక ఓ పెద్ద కథే వెలుగులోకి వచ్చింది. వినీత్ దండా, ఆయన భార్య పునీత్ కౌర్ దండాలు గతేడాది లండన్ లో వీర్ స్వరాజ్ లిమిటెడ్ అనే కంపెనీని ప్రారంభించారు. ఇంగ్లాండ్ లో వేల్స్ రాష్ట్రంలో ఈ కంపెనీని గతేడాది జూన్ 26న రిజిస్టర్ చేశారు. న్యాయవాదిగా ఉన్న వినీత్ దండా వ్యాపారాలు చేయడం చట్ట వ్యతిరేకం. అసలు ఈ కంపెనీలోకి డబ్బు ఏ విధంగా వచ్చింది, ఎవరి ఖాతాలోకి చేరిందనే విషయంలో నవహీరా షేక్ పేరు తెర మీదకొచ్చింది. నవహీరా షేక్ కంపెనీల నుండి వీర్ స్వరాజ్ ఖాతాలోకి డబ్బులు మళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదందింది. దీంతో నవహీరా షేక్ కేసు తన మీద పడుతుందేమోనని వినీత్ దండా కేసు నుండి తప్పుకున్నాడని చెబుతున్నారు. పైపైకి కేసు నుండి తప్పుకుంటున్నట్లు తెలిపిన వినీత్ దండా తెరచాటున న్యాయపరమైన సలహాలు అందిస్తున్నట్లు పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికి సంబంధించిన కీలక పత్రాలు ఏబిఎన్ చేతికి చిక్కాయి.
తెలంగాణలోని ఓ బడా రాజకీయ నేత గతంలో పలుమార్లు నౌహీరాకు అండగా నిలబడి దానికి తగ్గ ప్రతిఫలాన్ని పొందినట్లు ఆరోపణలున్నాయి. నౌహీరా షేక్ విషయం వివాదాస్పదం అవుతున్న నేపథ్యంలో తమదందా ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో ఆ పెద్ద మనిషి ప్రభుత్వ పెద్దల సహకారంతో కొత్తగా కేసులు నమోదు కాకుండా అడ్డుపడుతున్నట్లు బాధితులు భావిస్తున్నారు. నౌహీరా షేక్ తో బడా రాజకీయ నేత కుమారుడు ఓ ట్రస్ట్ పేరిట సాగించిన దందాకు సంబంధించిన డాక్యుమెంట్లు ఏబిఎన్ చేతిలో ఉన్నాయి. హీరా గ్రూప్ మోసం బయట పడ్డప్పటికీ నౌహీరాకు తెర వెనుక సహాయం చేస్తున్న పెద్దల పాత్రలు ఇంకా పూర్తిగా వెలుగు చూడలేదు. ఆమెను తెరపై బొమ్మలా ఆడిస్తూ వెనక చక్రం తిప్పుతున్న బడాబాబును బయటకు లాగే సాహసం పోలీసులు చేయగలుగుతారా లేదా అన్నదే ప్రస్తుతం సందేహాస్పదంగా ఉంది. నౌహీరా షేక్ వెనుక ఉన్న పెద్దలు బయటకు రాకుండా ఉండాలంటే ఆమెను భౌతికంగా అంతం చేయడానికి కూడా వెనకాడరనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో హైదరాబాద్ లో జరిగిన చార్మినార్ బ్యాంక్ చైర్మన్ సజ్జాద్ ఆగా ఆత్మహత్యలాగానే ఈ కేసుకి ముగింపు పలకాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.